జై హోబాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారితో ముఖాముఖి. నా పేరు ఏ రమేష్ కుమార్. నేను సిరిసిల్ల జిల్లాకి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మరి ప్రత్యేకంగా ప్రభుత్వంలో మొట్టమొదటిగా అలాంటి విద్య అనేది పిల్లలకు సక్రమంగా అందుతుందా? ప్రతి పాఠశాలలో కొన్ని స్కూళ్ళలో తక్కువ పిల్లలు ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. కొన్ని స్కూళ్ళలోనేమో టీచర్లు తక్కువ ఉంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు. సో అట్లాంటివన్నీ కూడా టీచర్లు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. రేషనలైజేషన్ లాన్స్ ప్రకారం ఎక్కడైతే టీచర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ టీచర్లందరినీ కూడా ఆర్డినరీ డెప్యుటేషన్ కింద మళ్ళీ పక్క స్కూల్ పంపించి ప్రతి ఒక్కరికి కూడా విద్య అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైనా పాఠశాలలో సమస్య ఉందని చెప్పేసి కథనాలు వచ్చినా స్టేట్మెంట్ వచ్చినా కానీ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులు, అంటే విద్యాశాఖ అధికారులు? మా నోటీస్కి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సార్ అని అంటే ప్రత్యేకంగా మీరు అంటున్నారు ఎక్కడైనా సరే మరుసటి రోజే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని అంటున్నారు. మరి గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి సంబంధించిన అంటే గత నెల రోజుల నుండి ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఉన్నది 4, 3 డొమ్మ, ఒకరే హాజరు, అలాంటి పత్రిక స్టేట్మెంట్ అనేది ఒక 4-5 పత్రికలు వచ్చింది. మరొకటి వరకు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ ఎంఈఓకి ఎంక్వైరీ చేయమని చెప్పినాం. నర్మాల టీచర్లు 2 టీచర్లు ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా అబ్సెంట్ అవుతున్నారు, పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాకు కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళిద్దరి మీద యాక్షన్ ప్రపోజ్ చేసి కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎంఈఓ ఇంతవరకు కూడా ఆ స్కూల్ని విజిట్ చేసి విచారణ చేయలేదు, అక్కడికి రాలేనట్టు సమాచారం అందింది. వాటిపైన మీ చర్యలు? లేదు, ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఈరోజు కంపల్సరీ ఆ నర్మాల స్కూల్ విజిట్ చేసి మాకు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తాడు. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆ టీచర్స్ మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మారుమూల మండలమైన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాల అటు ఒకప్పుడు అద్భుతంగా ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ ఉన్న టీచర్సే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ టీచర్స్ ఎన్రోల్మెంట్ తక్కువ కూడా వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి కూడా అట్లా ఎన్రోల్మెంట్ ఎక్కడ తక్కువ వాళ్ళు టీచర్స్ని రెస్పాన్సిబుల్ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నర్మాల గ్రామానికి సంబంధించి అంటే సర్పంచ్ కావచ్చు, ఇంకా ఊర్లో ఉన్న యువకులు కావచ్చు, అలాంటి వాళ్ళు ఇంకా పెద్దలు కావచ్చు, అందరు కలిసికట్టుగా ఉండి ఆ పాఠశాలకు 170 మందిని స్ట్రెంత్ పెంచారు. ఇప్పటి వరకు ఆ 170 మంది కాకుండా 40 మందికి చేరుకున్నారు పిల్లలు. మరి అలా తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? మేము పంపిస్తాను, ఎంక్వైరీ చేపిస్తాను. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నట్టయితే కంపల్సరీగా మళ్ళీ ఎక్స్ట్రా టీచర్లను కూడా ఇచ్చి మేము కంటిన్యూ చేపిస్తాం. మళ్ళీ ఆ స్ట్రెంత్ రీగైన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ సార్. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో అంటే ఇంకా ముందు అద్భుతంగా ఉండబోతుందా, లేకుంటే ఆ చివరికి ఆ పాఠశాలను మూసివేసే ప్రసక్తి ఏర్పడుతుందా? లేదు, ఏ పాఠశాల కూడా మూసివేసే క్రమమే లేదు. కంపల్సరీ 5 మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఆ స్టూడెంట్ నడిపించాల్సిందే. టీచర్లను కూడా కంపల్సరీ ఆ స్కూళ్ళలో పంపిస్తాం. ఏ స్కూల్ కూడా మూతపడడానికి ఛాన్స్ లేదు. కంపల్సరీ ప్రతి స్కూల్ రన్ కావాల్సిందే. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా పేద పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వ విద్య గురించి? గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ఈసారి లాస్ట్ ఇయర్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, యూనిఫామ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఈసారి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలందరూ కూడా మంచి విద్య అందించాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా తోడ్పడుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం ఉంచుకొని గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలందరినీ జాయిన్ చేసేసి ఉచితంగా విద్య నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ